కడప జిల్లా బి కోడూరు మండలంలోని అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను ఆల్ ఇండియా ఉమెన్స్ రైట్స్ చీఫ్ గంగన్న సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం కల్పిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంకమరి సమీపంలో ఉన్న అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూంలు, త్రాగునీరు, భోజన సౌకర్యాలు సక్రమంగా లేవని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అన్ని విధాలుగా వసతులు కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఉమెన్స్ రైట్స్ సెక్రటరీ షకీలా, పబ్లిసిటీ ఆఫీసర్ ఫణిరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు, సెక్రటరీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా సూచనీయమైన కలెక్టర్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ పడే బాధలు మేము వివరంగా చెప్తాము. కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా ఆ స్కూల్ను బాగుపడతారని మేము ఆశిస్తున్నాం. ఇంటర్మీడియట్ పిల్లలు కానీ అక్కడ అందరూ కలిసి ఒకేసారి పడుకుంటున్నారు. అంటే పైన పెచ్చులు ఉడిపోతున్నాయి. కనీసం ఎప్పుడు ఈ భవనం కూలిపోతుందో కూడా పిల్లలకు అర్థం కాలేదు. అధికారులు మేమేం చేయలేము, మేము ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకుంటే కూడా మాకు ఎలాంటి సహాయం అందలేదని చెప్తున్నారు. 18 లక్షల రూపాయలు ఏదో శానిటేషన్కు ఖర్చు డబ్బులు వచ్చాయంట. మరి ఎస్సీ కార్పొరేషన్ ఈ గారు వచ్చి విజిట్ చేసిపోయినారు. ఇంతవరకు ఏమీ లేదు, ఎవరు చేసేవాళ్ళు లేరంటున్నారు. మరి కలెక్టర్ గారు దీని మీద ఒక్కసారి దృష్టి సారించాలని మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ జరిగేటువంటి ఆ పిల్లల దీనావత చూస్తే మరి ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలో, అక్కడ ఎందుకు ఉండాలని చెప్పేసి అర్థం కావడం లేదు. దయచేసి ఇంతవరకు ఏ అధికారి పట్టించుకోలేదు, ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు.